కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లుగా జరిగింది. మీ యొక్క ప్రతి సమస్యకు పరిష్కారం చెప్పబడును. అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును. విద్యలో నైపుణ్యత లేకపోవడం, ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావడం, భార్యాభర్తల మధ్య సమస్యలు రావడం, ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు రావడం, ఆర్థిక సమస్యలు ఏర్పడడం, మనశ్శాంతి లేకపోవడం. గురూజీ శివరామరాజు 9014339338. స్త్రీ పురుషులకు పర్సనల్ గా ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కారం చూపబడును. నమ్మకంతో గురువు గారికి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం తెలుసుకోండి. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. ధనుసు రాశి జాతకులు జూన్ మాసంలో 6వ తేదీన దైవానుగ్రహంతో వీరికి ఒక ఫోన్ కాల్ అయితే వస్తుంది. ఆ ఫోన్ కాల్ రీత్యా వినేది ఏమిటో తెలుసా? మబ్బులు వేడినట్లుగా మీ యొక్క కష్టాలు వీడిపోబోతున్నాయా, లేదా మీ కాళ్ల కింద భూమి కంపించిపోబోతుందా? ఏ దేవుని అనుగ్రహం కలగబోతుంది? దైవానుగ్రహం అంటే ఖచ్చితంగా మేలుకర ఫలాలే కలుగుతాయి కదండి అని మీరు అనుకోవచ్చు. కానీ దరిద్రం ఉంటుంది, దాని వెనుక సుఖం కూడా ఉంటుంది. ఈ రోజు దైవానుగ్రహంతో ఖచ్చితంగా ఒక వార్త అయితే వినబోతున్నారు. కానీ గోచార రీత్యా కొన్ని రకాల మిశ్రమ ఫలితాలు కూడా పొందుకోబోతున్నారు. అయితే ఏం జరగబోతుంది అనే వివరాలు 100కి 100 పాళ్లు కూడా ఒక అక్షరం పొల్లుపోకుండా నిజాలే ఈ వీడియోలో మాట్లాడుకుందాము. ఇది మా గురువు గారు చెప్తున్న సందేశం. ఏమాత్రం అలసత్వం వహించకుండా వీడియోని పూర్తిగా చూస్తేనే మీకే అంతా బోధపడుతోంది. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వచ్చేద్దాం. ఈ రోజు మీకు ఇంత కీలకంగా మారి దైవానుగ్రహం కలగడానికి కారణం ఏమిటో తెలుసా? మీరు చేసిన పుణ్యము, మీరు చేసిన సత్క్రియలు. ఈ రోజున శనిగ్రహ సంచారం రీత్యా గ్రహాల అనుకూలత అయితే ఇందుకు ప్రధాన కారణంగా చెప్పొచ్చు. మీకు ఉన్న శత్రువుల నుంచి మీరు బయటపడతారు. ఆ చిక్కుల నుంచి, కుయుక్తుల నుంచి, వారి యొక్క ఇబ్బంది కలగచేసే పనుల నుంచి మీరు ఖచ్చితంగా బయటపడతారు. అంతేకాకుండా పొందుకోవాల్సిన ఒక ముఖ్య సమాచారాన్ని పొందుకుంటారు. మీ బలమైన కోరిక ఈ రూపేణా తీరబోతుందా, ఏం జరగబోతుంది అనేది ఆసక్తికరంగా మారబోతుంది ఈ రోజున. ఈ రోజు అంతా కూడా మీ మనసులో ఒక గందరగోళం ఉన్న రోజు చివరకు మాత్రం ఫలితాలు చూసి ఖచ్చితంగా సంతోషపడబోతున్నారు. ముందుగా వీరి గురించి మనం చెప్పుకోక తప్పదు. ఈ రాశి జాతకుల గురించి చెప్పుకోవాలంటే చాలా ఉంటుంది. ఎవరికైనా కొంతమందికి చెప్పుకోవాలంటే ఏవో 2-3 లక్షణాలు ఉంటాయి, కొన్ని రకాల అలవాట్లు ఉంటాయి. కానీ ఈ రాశి జాతకులకు అన్నీ సత్క్రియలే. చేసేది అంతా మంచి, చెప్పేది మంచి. వీరితో ఉంటే సమయమే తెలియదు. నవ్వుతూ నవ్విస్తూ జీవితాన్ని మార్చేస్తూ ఉంటారు. ఎందుకంటే మంచి మనసు, చల్లని చూపు, ఎదుటి వారి మీద దయ ఉంటుంది. అస్సలు గిట్టనట్లు మాట్లాడారు. ఎవరైనా గిట్టని వారు వచ్చినా వారి యొక్క మాటలను కూడాను ఎవరైనా గిట్టని వారు ఇంటికి వచ్చినా వీరు లైట్ తీసుకుంటారు. వారు ఏది మాట్లాడినా పట్టించుకోరు. ఎవరైనా మంచి వ్యక్తులు ఒక మాట మాట్లాడినా, ఒక పొగడ్త బదులు తెగడ్త చెప్పినా వాటిని పట్టించుకుంటారు. వీరి జీవితాన్ని మార్చుకునే ప్రయత్నం చేస్తారు. కానీ క్యారెక్టర్ అంటే మంచి మనస్తత్వం లేని వారి విషయంలో వీరు అస్సలు మనసుని ఏకాగ్రతగా ఉంచరు. వీరితో ఒకవేళ పరుష పదజాలంతో మాట్లాడినా ఎదుటి వ్యక్తులను బట్టి కోపం తెచ్చుకోవాలో తెచ్చుకోకూడదో కూడా తెలిసిన మహాజ్ఞానులుగా వీరి గురించి చెప్పుకోవచ్చు. మరి అన్నిసార్లు ఇలాగే ఉంటారా అండి? వీరికి కోపం రాదా? లేకపోతే వీరికి కష్టం కలగదా అంటే కలుగుతుంది. కొన్నిసార్లు వీరికి రుద్రుడికి వచ్చినంత కోపం వస్తుంది. మాడి మసైపోయేంత తీవ్రత కలుగుతుంది ఆ కోపం రీత్యా ఎదుటి వారికి. ఈ సమయంలో వీరిని అడ్డుకోవడం ఎంత సన్నిహితులైనా, స్నేహితులైనా, ఆఖరికి కుటుంబ సభ్యులకైనా అసాధ్యంగానే చెప్పాలి. ఎంతో మంచిగా ఉంటారు. మంచివానికి వచ్చే కోపం కూడా అంతే ఉగ్రంగా ఉంటుంది. ఎదుటి వారి గురించి ఆలోచిస్తారు. వీరు చేసే పనిలో ఎదుటి వారికి కష్టం కలిగిందంటే ఆ పని అక్కడితో ఆపేయడానికి కూడా జంకరు. ఎంత ధనం సంపాదిస్తారు,
ఆ యొక్క ధనాన్ని ఎదుటి వారికి కూడా అంతే సాయం రూపంలో ఇవ్వడానికి వెనుకడుగు వెయ్యరు. చాలా పెద్ద మనస్సే ఉంటుంది, విశాల హృదయం ఉంటుంది. చూడడానికి కూడా గంభీరంగా కనిపిస్తారు. కష్టంలో ఉన్న వారిని చూసి ఈ రాశి జాతకులు అస్సలు తట్టుకోలేరండి. కష్టాన్ని తొలగించే ప్రయత్నాలు వీరి వైపు నుంచి ఒకదాని వెంబడి ఒకటి ఎంతో కొంత చేస్తారు. మాట సాయం చేయాల్సిన చోట మాట, ధన సాయం చేయాల్సిన చోట కూడా వెనకడుగు వెయ్యకుండా సాయం చేస్తారు. కుటుంబ బాధ్యతలు మోస్తారు. చిన్నప్పటి నుంచి కష్టాలతోనే పైకొచ్చారు. బృహస్పతి యొక్క అనుగ్రహం ఈ సమయంలో ఈ రాశి వారిపై ఎక్కువగా ఉంటుంది. బృహస్పతి అనుగ్రహంతో ఈ రాశివారు జీవితంలోని అందనంత ఎత్తుకి ఎదుగుతారు. కానీ ఓర్పు, సహనం ఈ రెండూ కూడా వీరికి అత్యంత ముఖ్యంగా చెప్పాలి. కొన్ని రకాల విషయాల్లో ఈ యొక్క రెండు లక్షణాలు కూడా మీరు అవలంబించలేకపోవచ్చు. అందులకే కాస్త జాప్యం జరిగింది. అంతేకాని భగవంతుని అనుగ్రహం మీ మీద లేకపోవడం కాదండి. అనుగ్రహం ఈ రోజున కలగబోతుంది. ఇక ఇప్పట్నుంచి వెనుదిరిగి చూడాల్సిన అవసరమే లేదు. ఇంతకు ముందు జీవితం, ఆ తరువాత జీవితం అన్నట్లుగా మీ జీవితంలో కష్టం పోతుంది. మంచి కాలం వస్తుంది. ఈ యొక్క సమయం అదేనండి, గుర్తుంచుకోండి. ఈ రాశిలో జన్మించిన వారు చాలా గొప్ప వ్యక్తులు. ధనం లేకపోయినా పేరు ప్రతిష్టలకు ఏమాత్రం తక్కువ కాదండి. చాలా మంచి విషయాలు తెలుసుకుని ఉన్నటువంటి వ్యక్తులు. మంచి అనుభవజ్ఞులని చెప్పొచ్చు. ఎందుకు అంటారా? ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు చాలా రకాల సమస్యలు ఎదుర్కొని, చాలా రకాల కష్టాలు ఎదుర్కొని జీవితంలో అత్యంత ఉన్నతమైన స్థాయికి వెళ్తూ ఉంటారు. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఎప్పుడైనా సరే జీవితంలో అత్యంత ఉన్నతవంతమైన అతి చిన్న వయసు నుంచి ఆ యొక్క కష్టాలు, సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలి, వీరి యొక్క మనసు సమస్య రాగానే పరిష్కారం తలుపు తడుతుంది. వీరికి చాలా బాగా ఎరుక, పరిష్కారం ఎలా కలగ చేసుకోవాలని. జీవితం పైన మంచి గ్రిప్ ఉంటుంది. ఎవరైనా జీవితం విషయంలో బాధపడుతున్నా, సమస్యల వలయంలో చిక్కుకొని అల్లాడిపోతున్నా, చివరాఖరకు జీవిత భాగస్వామి కష్టంలో ఉన్నా వారిని తప్పించే వరకు నిద్రపోరు. సమస్యను ఏ విధంగా పరిష్కరించాలో నలుదిశలా సమస్య మీద వీరే దాడి చేస్తారు. సమస్య వీరిని చూసి జంకి పారిపోవాలి తప్పితే వీరు ఇంచెత్తు మాత్రం కదలరు. అందరికీ అన్నీ నేర్పుతారు. మంచి మంచి సలహాలు ఇస్తారు. సంతానం విషయంలో బెస్ట్ ఫాదర్ లేదా బెస్ట్ మదర్ అనిపించుకుంటారు. ఎదుటి వారి కష్టాల నుండి బయటికి తీసుకురావడం, వీరికి బాగా సలహాలు ఇవ్వడం తెలుసును. వారు కూడా వీరి వద్దకు వచ్చి కష్టాలు చెప్పుకుంటే మానసికంగా ప్రశాంతత పొందుకున్నంత రిలీఫ్ కలుగుతుంది. ఎవరైనా కష్టంలో ఉంటే వీరి సలహాల కోసం ఇంటికి వస్తూనే ఉంటారు. నాయకత్వ లక్షణాలు పుట్టుకతోనే పుణికి పుచ్చుకున్నారు. వీరి ఇంట్లో, కుటుంబంలో ఆర్థిక కష్టాలు, సమస్యలు ఎక్కువగా ఉండడం వలనే చిన్న వయసు నుండి కుటుంబానికి ఆధారమయ్యారు. కుటుంబాన్ని పోషించడానికి వీరే ముఖ్య ధ్వజస్తంభంలా నిలబడ్డారు. కుటుంబం యొక్క బాధ్యతలు తీసుకోవడం కోసం చాలా కష్టపడ్డారు. ఒక మంచి పొజిషన్లో ఉంచారు. కష్టం అంటూ కుటుంబం ఇక వెనుదిరిగి చూడాల్సిన అవసరం లేకుండా వీరే కుటుంబానికి ఒక ధ్వజస్తంభంలాగా మారిపోయారు. ఇలాంటివి చేయడం వల్ల వీరికి జీవితం పట్ల ఒక మంచి అవగాహన ఉంటుంది. ఎప్పుడు ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా నడుచుకోవాలి, ఎంత కష్టపడాలి అనేది బాగా తెలుసు. ముఖ్యంగా వీరు ఎలాంటి కష్టం రాకముందే మున్ముందు జాగ్రత్తలు ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. ముందస్తు జాగ్రత్తలు పాటిస్తూ ఉంటారు. వీరికి ఉన్న సమస్యలను తొలగించుకుని జీవితంలో అత్యంత ఉన్నత స్థితికి చేరుకుంటారని చెప్పుకోవచ్చు. చాలా మంచి వ్యక్తులండి. వీరి గురించి చెబుతూనే ఉండాలనిపిస్తుంది. అంతటి మంచి మనసు, మంచి మాటకారితనము, చాలా మంచిగా ఉంటూ ఉంటారు. పెద్దగా వీరికి అవగాహన ఉండదు జనాల పట్ల. ఇదొక్కటే వీరికి లోటు. ఎవరితో ఎలా మాట్లాడాలి తెలుసు కానీ ఎవరి అంతర్మదనం ఎలా ఉందో పసిగట్టలేకపోతారు. ఎవరిలో ఏ కుట్ర కోణం దాగి ఉందో అస్సలు తెలియదు. అందుకే గుడ్డిగా అందరినీ నమ్మేస్తుంటారు. సరైన అవగాహన ఏర్పరచుకోలేకపోయారు. ఇది ఒక్కటే వీరి యొక్క ముఖ్య బలహీనత. ఇదే వీరి జీవితాన్ని నాశనం చేస్తున్న బలహీనత. 100%లో 99% కూడా ఈ యొక్క బలహీనత వల్లే కష్టాలు వస్తున్నాయి. జీవితంలో ఎలా బ్రతకాలో తెలుసు, కానీ మనుషుల మధ్య ఎలా ఉండాలి అనే అంశాన్ని ఇప్పటికీ గ్రహించలేకపోతున్నారు.
మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదే వాస్తవము. ముఖ్యంగా ఎదుటి వారితో ఎలా ఉండాలి, కొంచెం మంచిగా మాట్లాడితే ఎవరికైనా వశం అయిపోతుంటారు. కొత్త స్నేహితులు కొత్త పరిచయాలను అనతి కాలంలోనే త్వరితగతిన పెంచుకుంటారు. కానీ కొత్త స్నేహితులకు మీ యొక్క రహస్యాలు చెప్పకూడదు అని ఇంగిత జ్ఞానం ఉండదు. ఎందుకు ఇలా కఠినంగా చెప్పాల్సి వస్తుందంటే, మీ యొక్క రహస్యం మీది కాదండి, మీ కుటుంబానిది. ఎంత కష్టపడ్డా ఏం లాభం చెప్పండి? సుఖ జీవనం కరువైపోతుంటే మనం పొద్దునంతా కష్టపడి సాయంత్రానికి ఇంటికి వచ్చి ఒక్క పూట మనం కడుపు నిండా అన్నం తినేది కుటుంబ సభ్యులతో కూర్చుని. ఆ అన్నం తినేటప్పుడు కూడా కష్టాలు వస్తున్నాయి, వాటి గురించి నెమరు వేసుకుంటున్నామంటే ఎక్కడో జీవితంలో ఏదో తప్పు జరుగుతుంది. ఆ తప్పుని మీరు గ్రహించకపోతే ఎలా చెప్పండి? మీరు చేసే చిన్న ఏమరపాటు తప్పు అందరినీ గుడ్డిగా నమ్మడం, ఇదే కుటుంబం మొత్తానికి కాల యముడిలాగా మారిపోతుంది. ఇలాంటి రహస్యాలు ఇకనైనా పొరపాటున చెప్పొద్దు. కొత్త స్నేహితులకు కొత్త బంధాలకు మీరు మీ యొక్క రహస్యాలు చెప్పడం వల్ల మాత్రం సమస్యలు పేట్రేగిపోతున్నాయి. కొత్త వ్యక్తులను అంత త్వరగా నమ్మాల్సిన అవసరం ఏముంది? మీ మీద కోపం ఉన్నవారు ఏం చేస్తారు చెప్పండి? ముందుగా మీ యొక్క బలం బలహీనత తెలుసుకుని వ్యాపకం గురించి ఆలోచిస్తారు. ముందుగా మీరు ఎక్కడ పడతారు, మిమ్మల్ని ఎక్కడ మోసం చేయొచ్చు అనేది ఆలోచిస్తారు. అదే స్నేహం. మీతో ఉచ్చు బిగిస్తారు. స్నేహం అనే ఉచ్చులో మిమ్మల్ని కనుమాయ చేస్తారు. మీ యొక్క లోటుపాట్లు అన్నీ తెలుసుకుంటారు. ఇలా గుడ్డిగా నమ్మేస్తే మీ బలహీనత వారి ఎదుట బట్టబయలు అయిపోతుంది. మిమ్మల్ని కష్టంలో పడేయడం వారికి సులువైపోతుంది. కావున కొన్ని అవలక్షణాలు ఉన్నాయి, బలహీనతలు ఉన్నాయి. అవి ఎదుటి వారికి తెలియకుండా జాగ్రత్త పడండి. అద్దంలాగా జీవితం ఎప్పుడూ ఉండకూడదు. ప్రతి మనిషికి ఒక బలహీనత ఉంటుంది. ఆ బలహీనత ఎదుటి వారికి తెలిసిపోతే మిమ్మల్ని ఆడుకోవడం మాత్రమే కాదు, మీకు వచ్చే ప్రతి అవకాశాన్ని తుంచేస్తారు. మీ జీవితంలో కొత్త చిగురు చిగురించక మునిపే తుంచేస్తారు. అటువంటి చాలా పైశాచిక ఆనందం కలిగిన శత్రువులు మీ చుట్టూరానే ఉన్నారు. కావున కొత్త వ్యక్తులతో లేదా పాత వ్యక్తులతోనే గుర్తుపెట్టుకుని జాగ్రత్త వహించండి. అయితే ఈ రోజున ఈ సమయంలో కొన్ని అద్భుత యోగాలు కలగబోతున్నాయి. మీరు పడిన కష్టానికి ప్రతిఫలితం కలగబోతుంది. కష్టాలు తొలగించడానికి అనుకూలంగా ఉంటుంది. చిన్న వయసు నుండి పడిన కష్టాలు మిమ్మల్ని బాధించవు. కానీ అతి కొద్ది రోజుల నుంచి మీరు పడుతున్న కష్టాలు, అనుభవిస్తున్న బాధలు భగవానికి కూడా తెలియదు. పంటి బిగువున మీరే ఆపుకుంటున్నారు. మీకు మీ కుటుంబానికి వచ్చిన ఆ యొక్క ఇబ్బందులు మీరు ఇక ఎంతో విసిగిపోయారు. మీ యొక్క జీవితంలో ఇది ఒక కన్ఫ్యూజన్ స్థితి. ఆ స్థితి నుండి బయటపడబోతున్నారు. ఆ బాధల నుంచి బయటకు వచ్చేస్తారు. ఇది మీకు మంచి ఊరటగా చెప్పొచ్చు. మీకంటూ సమాజంలో ఒక మంచి గుర్తింపు, పేరు, ప్రతిష్టత పొంది ఉన్నారు. కానీ కొన్ని రకాల నిందలు, అవమానాలు మిమ్మల్ని వీడి వెళ్లడం లేదు. వాటిని వదిలించుకునే ప్రయత్నంలో ఇక అలసిపోయారు. ఈ రోజున ఆ యొక్క ప్రయత్నం ఫలించబోతుంది. మీ ప్రమేయం లేకుండానే మీ మీద పడిన నిందలు, ఆరోపణలు ఒక్కొక్కటిగా నల్ల మేఘాల్లాగా వీడిపోతాయి. ప్రత్యేకమైన పేరు, ప్రతిష్టను పొంది ఉంటారు. ఈ రోజున ఈ సమయంలో దైవానుగ్రహం అధికం కాబోతుంది. ఆర్థిక కష్టాలు తొలగిపోబోతున్నాయి. ఆర్థికంగా మీరు పడిన కష్టాలు, సమస్యలు, దరిద్రాలు ఖచ్చితంగా ఇక ఉండవు. డబ్బుకు సంబంధించి సమస్యలు అయితే ఇక అసలే లేవని చెప్పొచ్చు. ఇక నుంచి రెట్టింపు ఉత్సాహంతో దూకుడుగా వ్యవహరించబోతున్నారు. మీ రంగాల్లో మీ యొక్క ఆలోచనలు కూడా చాలా మారబోతున్నాయి. ఈ రోజున ముఖ్యంగా ప్రథమంగా ఒక ఫోన్ కాల్ అయితే వస్తుంది. ఈ కాల్ వల్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎందుకు జాగ్రత్తగా ఉండాలో తెలుసుకుందాము. వీరికి జరిగే అదృష్టం కూడా ఫోన్ కాల్ వల్ల ఏంటో తెలుసుకుందాము. ఏ దైవం వీరికి అనుకూలంగా ఉంది, ఏ దైవానుగ్రహంతో ఈ రోజున ఇలా జరగబోతుందో తెలుసుకుందాము. వీరికి ఈ రోజున ఈ సమయంలో ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఆ ఫోన్ కాల్లో మీకు ఒక మంచి లాటరీ తగలడం, లేదా ఫ్యూచర్లో మీకు ఏదైనా డబ్బులు వచ్చే ప్లాన్స్ గురించి తెలియడం కావచ్చు, లేదా భవిష్యత్తులో ఎలా ఉండాలి, ఏమిటి అనే దానిపైన పూర్తి అవగాహన ఉండడం కానీ ఇలాంటివి జరుగుతాయి. మీకు రావాల్సిన ధనం మీ చేతికి వస్తుంది అనే వార్త కూడా మీకు మిక్కిలి సంతోషదాయకం కాబోతుంది. అలాగే ధనానికి మించిన సంతోషకర వార్తలు కూడా ఉన్నాయి. కొంతమంది మనుషుల దగ్గర మనం ఏమిటంటే గనక మనం చిన్న పిల్లల్లాగా అయిపోతూ ఉంటాం.
అటువంటి ప్రియమైన వారిని మీరు దూరం చేసుకుని ఉన్నా, చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా అవి తొలగిపోయి మరలా మీ జీవితంలోకి వారి ఆహ్వానం జరుగుతుంది. ఈ యొక్క విషయం చాలా బాగుంది, నచ్చింది. మీ మనస్సు ఈ రోజున సంబరపడుతుంది. ఫోన్ కాల్లో ఒక శుభవార్త వచ్చే అవకాశం ఉంది. మీరు నష్టపోయిన కొన్ని సంఘటనలు కూడా ఉన్నాయి. ఆ సమయంలో భగవంతుడే మిమ్మల్ని కాపాడతాడని చెప్పొచ్చు. ఎవరైనా మిమ్మల్ని ఆన్లైన్లో డబ్బులు కట్టమని అడగడం, బెట్టింగ్ యాప్స్ వంటివి చేయమని చెయ్యడం ఇలాంటివి అస్సలు చెయ్యొద్దు. మీరు చెయ్యరు కూడా. ఎందుకంటే దైవానుగ్రహం వల్ల ఖచ్చితంగా మీరు అదృష్టవంతులని చెప్పొచ్చు. ఈ రోజున జరిగే మోసం నుండి మీరు బయటపడాలన్నా, మీకు బిగుస్తున్న ఉచ్చు నుండి బయటపడాలన్నా మిమ్మల్ని అదృష్టమే కాపాడుతుంది. అదృష్ట యోగం పడుతుందని గుర్తుంచుకోండి. ఇక మీకు సమస్యలు అనేవి ఉండవని కూడా గుర్తుంచుకోండి. ఉన్నటువంటి రాబోయేటటువంటి సమస్యలు తొలగించుకోవడానికి ఖచ్చితంగా దైవం మీకు ఎప్పుడూ సహకరిస్తూ తోడుగా ఉంటుంది. దైవం ఎవరు అంటే కులదైవం. అవునండి, మీరు వింటుంది నిజమే. ప్రతి ఒక్కరికి కులదైవం ఉంటారు. మనకి తెలియకపోవచ్చు. ఈ ఆధునిక యుగంలో కులదైవం గురించి మనం మరచిపోతూ వస్తున్నాము. మన ఊళ్ళలో, పల్లెటూళ్ళలో కులదైవం గురించిన సమాచారం ఉంటుంది. మనం ఇప్పుడు మరచిపోయినా కులదైవం మనల్ని మరచిపోలేదు. మనల్ని కాపు కాస్తూనే ఉంటుంది. మీ అమ్మమ్మ, తాతయ్యలు, నానమ్మలను అడిగితే కులదైవం గురించిన మీకు సమాచారం అందుతుంది. మీ కులదైవం గురించి తెలుసుకోండి. ఇకనైనా వారి ప్రతిమ లేదా ఫోటోను తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుని నిత్యం పూజిస్తూ ఉండండి. ఒకవేళ దొరక్కపోతే కనీసం కులదైవం పేరు అయినా అడిగి తెలుసుకుని నిత్యం కులదైవం నామస్మరణ చేస్తూ ఉండండి. కులదైవం అనుగ్రహంతోనే ఈ రోజున ఇంతటి పరిస్థితుల్లో మార్పు కలగబోతోంది. మీ కులదైవం ఎవరో మీరు తెలుసుకుని కింద కామెంట్ రూపంలో కూడా మాకు తెలియచేయండి. కులదైవం అనుగ్రహంతో మీకు రావాల్సిన కష్టాలు, సమస్యలు కూడా 100% తొలగిపోతాయి. ఖచ్చితంగా వాటిని తొలగించుకునే ప్రయత్నంలో సక్సెస్ కాబోతున్నారు. మీ చుట్టూ ఉండే అనేక రకాల సమస్యలు కూడా ఖచ్చితంగా మీరు తొలగించుకుంటారు. ఇక మీకు ఎలాంటి ఆపద వచ్చినా, కష్టం వచ్చినా మీ కులదైవం మిమ్మల్ని అనుక్షణం రక్షిస్తూ కాపాడుతూ ఉంటుందని గుర్తుంచుకోండి. ఇలా దైవం ఎప్పుడూ కూడా వెన్నంటి ఉండి ఆ దైవం యొక్క అనుగ్రహంతో మీకు ఉన్న కష్టాలు తొలగిపోయి ఇలా ఈ రాశి వారికి ఈ రోజున ఒక మంచి అనుభూతి కలగబోతుంది. మీలో కూడా ఒక మంచి మార్పు వస్తుంది. ఏదైనా సాధించగలను అనే ఉత్సాహం పెరుగుతుంది. ఈ రోజు నుంచి మీలో ఒక మంచి మార్పుని అందరూ గమనిస్తారు. మీ ఆలోచనల్లో మార్పు వస్తుంది. చేసే పనుల్లో మార్పు వస్తుంది. ఎదుటి వారితో మాట్లాడే మాట తీరులో మార్పు వస్తుంది. ఇదంతా కులదైవం అనుగ్రహం. ఈ రాశి వారికి ప్రతి దాంట్లో కూడా ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఈ రోజు నుంచి చెడు పోతుంది, మంచి వస్తుంది. చెడు నుంచి బయటపడతారు. అనుక్షణం మీరు చేసే ప్రతి పని కూడా మంచికే దారి తీస్తుంది. అలాగే ఈ రోజున వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా ఏ రంగాల్లో ఉన్నా ఆకస్మిక ధన లాభంతో పాటుగా ఒక కీలక కోరిక నెరవేరే ఒక అవకాశం ఈ రూపంలో మీ ముందుకొస్తుంది. మీ యొక్క మాటతో అందరినీ ఆకర్షించడం మాత్రమే కాకుండా మీ మాటకు గౌరవం పెరిగినట్లు అనిపిస్తుంది. మీరు మాట్లాడే మాటకు జనాలు కూడా ఆకర్షితులవుతారు. ఈ రాశి జాతకులు స్త్రీలు అయితే గనక కుటుంబంలో కొన్ని రకాల సమస్యలు తొలగించడంలో ఒక అడుగు ముందుకు వేయండి. సంకోచించొద్దు. ఎవరో ఏదో చెబితే ఆగిపోవద్దు. మీరు చేసే ప్రయత్నం మీ యొక్క బంధువులను దరి చేరుస్తుంది. మీరు చేసే ప్రయత్నం మీ యొక్క కష్టాలను తొలగిస్తుంది. మీరు చేసే ప్రయత్నం మీ యొక్క భర్త లేదా భార్యను మీ యొక్క దగ్గరకు చేరవేయవచ్చు. మీ యొక్క సంతానానికి ఉన్న చిన్న చిన్న ఇబ్బందులు తొలగించే ప్రయత్నంలో కూడా సక్సెస్ అవుతారు. ఒకవేళ స్త్రీ అయితే గనక మీరు ఏదైనా చేయగలను అనే దృఢ సంకల్పంతో ఉండండి. మీ భర్త లేదా మీ యొక్క తండ్రి మీకు సపోర్ట్ చేస్తారు. ఇంట్లో ఉన్న ఒక స్త్రీ ఏదైనా చేస్తుంది. కుటుంబాన్ని నిలబెడుతుంది, పడవేస్తుంది. ఈ రోజు మీకు ఉన్న ప్రతి ఇబ్బంది తొలగించేందుకు మీ జీవితంలో ఉన్న కీలక స్త్రీ తోడ్పాటు అందిస్తుంది. భార్య కావచ్చు, తల్లి కావచ్చు, సోదరి కావచ్చు, కన్న కూతురు కావచ్చు, వారి యొక్క సలహా, సూచనలు ఈ రోజు తప్పక తీసుకోండి. దైవం మనుష్య రూపేణ అన్నట్లుగా ఈ రోజున వారి రూపంలోనే మీ కష్టాలు సమసిపోతాయి. మీలో ఒక నూతన ఉత్సాహం వస్తుంది. ఏ స్త్రీ అయితే ఇంట కన్నీరు కార్చదో,
ఏ స్త్రీ అయితే నవ్వుతూ తుళ్ళుతూ ఇంట తిరుగుతుందో ఆ ఇల్లు ఎప్పుడూ సిరిభోగాలకు నెలవు అవుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుకుంటుంది. కావున మీరు పురుషులు అయితే గనక స్త్రీలను తప్పక గౌరవించండి. స్త్రీల కంట కన్నీరుని అస్సలు ఒలికించొద్దు. నిత్యము శివారాధన చేసుకోవడం, హనుమాన్ చాలీసాను పఠించడం దరిద్రాన్ని తొలగింపచేసి అదృష్టాన్ని కలగచేస్తుంది. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్.